జగిత్యాల జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల మౌలిక వస్తువులు లేకపోవడం, మెరుగైన విద్య అందించకపోవడాన్ని ఏబీవీపీ నాయకులు ఖండించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ రిక్రూట్మెంట్ ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలపైన మౌలిక వసతులు కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ విషయంలో కావచ్చు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల యొక్క బంద్ను పాటించడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు యొక్క విద్యను నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలను గాలికి వదిలేసినటువంటి దుస్థితి తెలంగాణలో చూసినాం. ఇప్పుడు మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను పక్కన పెట్టి కేవలం కార్పొరేట్ సొమ్ములకు అమ్ముడుపోతూ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు, డిఓలు నుంచి మొదలుకొని ఈరోజు ప్రభుత్వ వ్యవస్థను కూడా తుంగలో తొక్కుతూ ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు లేని కారణంగా ఈరోజు విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎవరైతే ఎమ్మెల్యేలను కింది స్థాయి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే దాకా కొంటున్నాడో అదే రకంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలను కొనుక్కున్నటువంటి ఆసక్తి విద్యార్థుల భవిష్యత్తు మీద యొక్క రేవంత్ రెడ్డికి లేదు. ఇలా ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి 24,000 పైచీలకు ఉద్యోగ నోటిఫికేషన్ అవుతున్న వాటిని టీచర్ ఉద్యోగం వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి ఎంఈఓ డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది.